అప్పుడు వై నాట్ కుప్పం టార్గెట్ అయితే ఇప్పుడు వై నాట్ పులివెందుల టార్గెట్ ఫిక్స్ అయింది. కుప్పం మున్సిపాలిటీలో జెండా ఎగురవేయడంలో అప్పుడు వైసీపీ సక్సెస్ అయింది. మరి ఇప్పుడు పులివెందులలో విజయం టీడీపీకి సాధ్యమేనా? 4 దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ పాగా వేయగలదా? పులివెందుల పబ్లిక్ పల్స్ ఎలా ఉన్నాయి? కడప జిల్లా పులివెందులలో 40 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబానిదే రాజ్యం. రాజారెడ్డి హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి వరకు పులివెందులలో వారు చెప్పిన వారికి పదవులు. సర్పంచ్ పదవి దగ్గర నుంచి మున్సిపల్ చైర్మన్ వరకు అన్ని పదవులు వారికే సొంతం. వారి మద్దతు ఉన్నవారిదే గెలుపు. వైఎస్ కుటుంబ రాజకీయ ప్రస్థానంలో పులివెందుల ప్రెసిడెంట్ గా వైఎస్ రాజారెడ్డి 2 సార్లు ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి వారికి తిరుగు లేకుండా పోయింది. ఆ తర్వాత కడప ఎంపీగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన జగన్ ఇంతవరకు ఓటమి పాలవలేదు. అయితే ఈసారి పులివెందులను చేజిక్కించుకొని చరిత్రను మార్చేయాలనే టార్గెట్ తో కూటమి పావులు కదుపుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పులివెందులలో గెలిచి తీరాల్సిందేననే పట్టుదలతో ఉన్నాయి కూటమి వర్గాలు. 2025 ఆగస్టులో జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ అభ్యర్థి లతారెడ్డి ఘన విజయం సాధించారు. ఈసారి కూడా అదే రిజల్ట్ వస్తుందనే ధీమాలో ఉన్నారు కూటమి నేతలు. నీ పులివెందులో చెక్కు పెడతారా? మేము మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో భారీగా గెలిచినాం. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్ పులివెందులలో నీకు చెక్కు పెట్టబోతున్నాం. నువ్వు అప్పుడు రాజీనామా చేయాలి. పులివెందుల ఎలక్షన్లో ఇప్పుడు అందరికీ స్టేట్మెంట్ ఇచ్చినాడు కదా, రేపు మీరు సరిగా లేకపోతే మీకు టికెట్ క్యాండిడేట్ అని. ఇప్పుడు పులివెందుల్లో మేమంటూ గెలిస్తే అవినాష్ రెడ్డి, జగన్ రెడ్డి రాజీనామా చేయాలా? మరోవైపు తమ కంచుకోటని ఎట్టి పరిస్థితుల్లో చేజార్చుకోకూడదని డూ ఆర్ డై ఫైట్ కు వైసీపీ సిద్ధమవుతుంది. పులివెందులలో కూటమి గెలుపు అంత ఈజీ కాదని సంకేతాలు పంపుతోంది. 2009లో పులివెందుల మున్సిపాలిటీ ఏర్పడింది. 2009లో బీసీకి అవకాశం రావడంతో కాంగ్రెస్ తరపున యాదవ సామాజిక వర్గానికి చెందిన డి రుక్మిణికి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కింది. 2014లో ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో వైఎస్ కుటుంబానికి చెందిన ప్రమీలకు చైర్మన్ పీఠం దక్కింది. 2021లో బీసీ సామాజిక వర్గానికి రావడంతో వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వల్లేపు వరప్రసాద్ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఇప్పుడు పులివెందుల మున్సిపాలిటీకి 4వసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఏ కేటగిరీకి సీటు రిజర్వ్ అవుతుందనేది నోటిఫికేషన్ వచ్చాకే క్లారిటీ వస్తుంది. అభ్యర్థిగా ఎవరిని దింపాలనే దానిపై ఆ తర్వాత ఇరుపక్షాలు నిర్ణయానికి రానున్నాయి. మొత్తంగా మరోసారి పులివెందులలో పవర్ పాలిటిక్స్ ఖాయం.